రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమంతుని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్లిపోయాడు? హనుమానిప్పుడెక్కడున్నాడు? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణుణ్ణి చంపివేశాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు, బ్రహ్మదేవుడు ఇద్దరూ యమధర్మరాజు నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు. కాని యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు. ఎందుకంటే సాక్షాత్తూ ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవ్వరినీ దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాసున్నాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురుచూస్తున్నాడు, కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని హనుమా, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటును ఈ రంధ్రంలో పడిపోయింది. దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా? ప్రభు, అంతేనా? దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అలా వెళ్ళి ఇలా తీసుకుని వస్తాను అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారితీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి, నాగరాజా, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి పాతాళ లోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా, ఓహో, రాముడి ఉంగరమా, నాకు తెలుసు, ఇక్కడుంది, నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గృహలోకి తీసుకుని వెళ్తాడు. ఈ గృహలోనే ఆ ఉంగరాలున్నాయి అనగా, ఉంగరాలా? నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు. ఆ గృహలోపల 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలుంటాయి. హనుమాన్ నవ్వుకుని, నాకు తెలియదా నా రాముడి ఉంగరమేదో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్లి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా, రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడ్డానికి అక్కడికి వస్తాడు. కాని లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాములువారు ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నారు, మిమ్మల్నిప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడ్డానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవ్వక, ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలకు కాపాడ్డం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పనిచేశావు నువ్వు, నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని? ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠముని అడుగుతాడు, రామా, నువ్వు లక్ష్మణుని చంపనక్కరలేదు. ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం. కాబట్టి లక్ష్మణుని రాజ్యబహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియూ నదిలో జలసమాధైపోతాడు. ఇది చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధైపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధైపోవాలి అని సరియూ నది తీరం దగ్గర నిలబడుకునుంటాడు. ఇదే సమయంలో పాతాళలోకంలో హనుమంతుడు, ఈ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలాగనే ఉంది అని వెదికి వెదికి అలిసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగనే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు, త్రేతాయుగంలో విష్ణురూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకంలో పడుతుందో దాన్ని వెదుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలున్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు, అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితమంటే ఒక చక్రం హనుమ, ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోట ప్రారంభమవుతుంది అని 4 యుగాలు మళ్లీ ముగుస్తాయి. మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్లీ పుడతాడు, నువ్వు కూడా మళ్లీ పుడతావు, ఇద్దరు కలిసి మళ్లీ రావణుణ్ణి హతమారుతారు అని వాసికి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలోపు అయ్యో, నా రాముడిప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకే చేరుకుంటాడు. అయోధ్య మూకం వెతికినా కూడా రాముడెక్కడా అలా గాల్లో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియూ నదిలో రాముడు జలసమాధైపోతూ కనపడతాడు. వెంటనే అతివేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు.
అయ్యో ఇదంతా నా తప్పే. నేను బుద్ధిలేనివాణ్ణి, ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను. నా వల్ల ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమాన్, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇదంతా జరగాల్సిందే. నువ్వు ఎంత చేసినా జరిగిందాన్ని మార్చలేవు అని అంటాడు. ప్రభూ, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమా, నీలాంటి భక్తుడు ఈ భూమ్మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి. నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభూ, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవ్వరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.